అయ్యో గోరింటాకు, అది తేరీ మేరీ కాఫీ కాదమ్మా, ఫిజియోథెరపీ. అందులో భాగంగానే అనుకో. ఆ నక్షత్రం నడు పట్టేసి తను బాధ తట్టుకోలేకుండా అల్లాడిపోతోంది. బాబు, నువ్వేదైనా చేయగలవా? ఏం చేయమంటావు? అదే బాబు, నొప్పి పోవడానికి ఏమైనా చేయగలవా అని అడుగుతున్నాను. నొప్పి పోవడానికి ఏమైనా చేయాలి. ఎందుకు చేయలేను? నొప్పిని పోగొట్టడం, నడుము నిలబెట్టడం నాకు చిటికెలో పని. అమ్మయ్యా, బతికిపోయాను. కానీ నేను చేయనుగా. ఎందుకు? ఎందుకంటే నక్షత్రకి నేను చేయాల్సిన ఫిజియోథెరపీ నువ్వు చేసావు గనక. నా నుంచి నక్షత్రాన్ని తప్పించాలని నువ్వు అనుకున్నావు గనక. నేను తప్పించాలనుకోలేదు. తను తప్పించుకోవడానికి నన్ను జాయింట్ వెంచర్ గా కలుపుకుంది. ఈసారి కలవమన్నా కలవను బాబు. బాబు, కాస్త సాయం చెయ్యి. బాబా, కాస్త సాయం చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది. సాయం చెయ్యి, లేకపోతే అపరు నాకు అన్నం కూడా పెట్టదు. అయినా గోరింటాకు మనసెందుకో పట్ల ఎవరికైతే నొప్పుందో వాళ్ళే బ్రతిమలాడుకోవాలి. నువ్వు బ్రతిమలాడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. బేబే, మన చెర్రి బాబుని బతిలాడు. నీ నొప్పి తుప్పు రాలు కొట్టేస్తాడు. అయితే నాకు ఇక్కడ పని లేదన్నమాట. బాబు బేబీ, మరి డాక్టర్ వచ్చే వరకు ఈ నొప్పిని ఇలాగే భరిస్తూ ఉండగలవా? భరించలేను. మరైతే చెర్రి బాబుని పిలు. తప్పదు. పిలు. చెర్రీ, ఇలా రా చెర్రీ. అమ్మో, వచ్చేసాడు. చెర్రీ, కాస్త నడుం చూడవా చెర్రీ? బాబు, నడుం చూడమంటే దాన్ని ఇలా చూడమని కాదు, నడుం నొప్పి కాస్త బాగు చేయమని. అదే క్వశ్చన్ లో క్లారిటీ లేకపోతే ఆన్సర్ కూడా ఇలాగే ఉంటుంది మరి. సరే, నిమ్మరసం కల్పిస్తానులేండి. బావా, ఏమైంది బావా? భూమి ఏమంది? వాడికెంత పొగరా పూర్వ, చిన్న పెద్ద అన్న జ్ఞానం కూడా లేదు వాడికి. బావా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? మిడిమిడి జ్ఞానంతో మిడిసి పడుతున్న ఆ మూర్ఖుడి గురించి. చావు తెలివిని సొంతం చేసుకుని కండకావరంతో మిడిసి పడుతున్న ఆ గగన్ గాడి గురించి. అయ్యో బావా, నేను మిమ్మల్ని భూమితో మాట్లాడమని పంపిస్తే నువ్వెందుకు బావ వాడితో మాట్లాడావు? అన్నయ్య, వదినా, గుడికెళ్ళొచ్చానన్నయ్య. ప్రసాదం తీసుకోండి. తీసుకో వదినా. నాకు ఆయన కల్లో కనిపించి ఎలాగైనా పెద్దవాడైనా గగన్తో పిండ ప్రదానం చేయించమన్నారు కదా. వాడసలే మొండివాడు, ఎవరి మాట వినడు. అందుకే వాడి మనసు మార్చి జరిపించాల్సిన కార్యక్రమాన్ని వాడి చేతుల మీదుగానే జరిగేలా చూడమని ఆ దేవుడికి మొరపెట్టుకోవడానికి వెళ్ళొచ్చానన్నయ్య. మీరేంటి నన్ను అలాగే చూస్తూ ఉండిపోయారు? ఏమైందన్నయ్య? తలలో ఆ కుంకుమేంటమ్మా? కుంకుమేంటన్నయ్య?
ప్లీజ్ బావా, ఏడవద్దు బావా. అబ్బబ్బా, ఈ చేతులతోనే కదా నా మీర పసుపు కుంకాల్ని చెరిపేశాను. ఆయన ఆపించింది ఇంకా ఈ అన్నయ్యని నమ్ముతూనే ఉంది అపూర్వ. తనని అలా చూస్తుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అపూర్వ, నా వల్ల కావట్లేదు. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ ఏడవకు బావా. నాకు మాత్రం ఏడుపు రావట్లేదు అనుకుంటున్నావా? మీరనలా చూసిన ప్రతిసారి నాలో నేను ఎంత కృంగిపోతున్నానో నాకే తెలుసు బావా. మనం ఎంత కుమిలినా, ఎంత కృంగిపోయినా ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు బావా. జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు జరిపించాల్సింది మాత్రమే మనం ఆలోచించాలి. ఆత్మశాంతి లేక అల్లాడిపోతున్నా మన కేపీ ఆత్మకి విముక్తి చేకూర్చాలి. కేపీ ఆత్మకి విముక్తి దొరకాలంటే గగన్తో పిండ ప్రధాన కార్యక్రమం జరిపించాలి బావా. వాడికి భూమి అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు బావా. భూమి చెప్తే వాడు ఖచ్చితంగా వింటాడు. భూమితో చెప్పి వాణ్ణి ఎలాగైనా ఒప్పించాలి బావా. అదొక్కటే ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మిగిలిందంతా దైవ సంకల్పం బావా.